ఓం శాంతి. నేను సంగమయుగి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను. బ్రహ్మముఖ వంశావళి సర్వోత్తమ బ్రాహ్మణ ఆత్మను. నేను భాగ్యశాలి ఆత్మను. ఏ పరమాత్మ కోసమైతే యుగ యుగాల నుండి వెతికానో, ఒక్క క్షణకాలపు దర్శనం కోసము పరితపించాను, వారు స్వయంగా పరమాత్మ నా పాలన చేస్తున్నారు. స్వయంగా పరమాత్మనే తండ్రి, టీచర్, సద్గురువు మరియు మిత్రునిగా అయ్యి సర్వ సంబంధాలతో నా పాలన చేస్తున్నారు. నా సర్వ సంబంధాలు ఒక్క శివ్ బాబాతోనే ఉన్నవి. నేను ప్రతి కర్మను సాక్షిగా అయి చేస్తాను. చేసి చేయించేటువంటి వారు శివ్ బాబా ఉన్నారు. అన్ని కర్మలను చేస్తూ సర్వకర్మ బంధనాలతో ముక్తులుగా ఉండేటువంటి బ్రాహ్మణ ఆత్మను. నేను సదా ఆత్మిక స్థితిలో స్థితి అయి ఉంటూ ఈ శరీరాన్ని నడిపిస్తాను. ఈ శరీరము స్థూలమైనది. నేను ఆత్మను, సూక్ష్మమైన ప్రకాశ స్వరూపాన్ని. ఈ శరీరం రూపీ మందిరంలో నేను ఆత్మను, పూజ్య దైవీ స్వరూపాన్ని. నేను శక్తి స్వరూపాన్ని. నా ఆత్మ యొక్క దివ్య ప్రకాశము మొత్తం శరీరం అంతటా వ్యాపిస్తూ ఉన్నది. నేను చాలా తేలిక స్థితిని అనుభూతి చేస్తున్నాను. నేను ఈ శరీరములో ఉంటూ శరీరం యొక్క సర్వ బంధనాలతో ముక్తులుగా ఉన్నాను. నేను ప్రకాశ స్వరూప ఆత్మను. దివ్య తేజోమయ స్వరూపాన్ని. నేను ఆత్మను ఈ స్థూలమైన శరీరములో సూక్ష్మ ప్రకాశమయమైన శరీరంతో ప్రకాశిస్తూ ఉన్నాను.
నా ఆత్మిక ప్రకాశముతోనే సూక్ష్మ శరీరం యొక్క నిర్మాణము జరుగుతుంది. దీనినే ఫరిస్తా స్వరూపము అంటారు. నేను ప్రకాశమయమైన ఫరిస్తాను. నేను ఈ శరీరం యొక్క సర్వ కర్మ బంధనాలతో ముక్తిని పొంది చాలా తేలిక స్థితిని అనుభూతి చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫరిస్తాను ఈ సాకారి శరీరాన్ని వదిలి సూక్ష్మవతనానికి ప్రయాణం చేస్తున్నాను. ఈ దేహము నుండి అతీతంగా, ఈ భూమి ఆకర్షణకు అతీతంగా సూర్య చంద్ర నక్షత్రాలని కూడా దాటివేస్తూ సూక్ష్మవతనానికి వెళుతూ ఉన్నాను. ఫరిస్తాల యొక్క మహారాజు బ్రహ్మ బాబా నన్ను ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. రా వచ్చి అంటూ రెండు చేతులు చాచి బాప్ దాదా నన్ను పిలుస్తూ ఉన్నారు. బాప్ దాదా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించాను. నాకు చాలా ఆనందం కలుగుతుంది. బాప్ దాదా యొక్క స్నేహమయమైన దృష్టి ద్వారా సర్వగుణాలు మరియు సర్వశక్తులతో నేను సంపన్నంగా అవుతున్నాను. బాప్ దాదా తమ వరదాని హస్తమును నా శిరస్సు పైన పెట్టి నన్ను అనేక వరదానాలతో సంపన్నంగా చేస్తున్నారు. బాబా నాకు విజయీ భవ యొక్క వరదానం ఇస్తున్నారు. సంతుష్టమణి భవ. సర్వశక్తులతో సంపన్న భవ. సదా ప్రసన్న చిత్ భవ. సదా మాయాజీత్ భవ. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసే ఆత్మా భవ. విశ్వ కళ్యాణకారి భవ. బాబా నన్ను అనేక వరదానాలతో సంపన్నంగా చేశారు. నేను ఈ వరదానాలను పొంది నేను ఫరిస్తాను
చాలా శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. మధురమైన బాబా, మీరే నాకు ఆత్మిక జ్ఞానాన్ని ఇచ్చి ఆత్మాభిమానిగా తయారు చేశారు. ఇప్పటి నుండి నేను పాత విషయాలను, పాత సంస్కారాలను వదిలేసి ఆత్మిక దృష్టితో కర్మలు చేస్తూ ఆత్మాభిమానిగా అయి ఉంటాను. నేను దేహాభిమానాన్ని వదిలేసి సదా ఆత్మాభిమానిగా అయి ఉంటాను బాబా. ఎలా అయితే మీరు సదా విశ్వ కళ్యాణకారిగా అయ్యి అందరి కళ్యాణము చేస్తారో, అదేవిధంగా నేను కూడా మీ సంతానమును విశ్వ కళ్యాణకారిగా అయ్యి అందరి పట్ల కళ్యాణం యొక్క సంకల్పాన్ని పెట్టుకుంటాను బాబా. ఇప్పటి నుండి నా మనస్సులో కేవలము కళ్యాణకారి సంకల్పమే ఉత్పన్నం అవుతుంది. బాబా, వ్యర్థంతో ముక్తులుగా అయ్యి సమర్థ సంకల్పాలు చేస్తూ మీ సమానంగా విశ్వ కళ్యాణకారిగా అవుతాను. సమర్థమైన ఆత్మగా అవుతాను. శ్రేష్ఠ సంకల్పాలతో అందరి కళ్యాణము చేస్తూ నేను నా శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటాను బాబా. సదా అందరి పట్ల ఆత్మిక దృష్టితో వ్యవహరిస్తూ దేహాభిమానముతో, దేహం యొక్క ఆకర్షణలతో ముక్తులుగా అయ్యే సాధన చేస్తాను బాబా. ఈ చెవులతో కేవలము జ్ఞానరత్నాలనే వింటూ జ్ఞానరత్నాలతోనే ఆడుకుంటాను బాబా. వ్యర్థముతో ముక్తులుగా ఉంటూ జ్ఞానముతో సంపన్నంగా అయ్యి సమర్థవంతమైన ఆత్మగా తయారు అవుతాను బాబా. నేను సదా ఈ నోటి ద్వారా జ్ఞానరత్నాలనే ఉచ్చరిస్తాను బాబా. సదా సర్వులకు ఈ నోటి ద్వారా ఆశీర్వచనములనే ఇస్తాను. మీ సమానంగా ప్రేమ సాగరులుగా అయ్యి అందరితో మధురమైన మాటలనే మాట్లాడుతాను బాబా. మధురత సంపన్నంగా అయ్యి అందరికీ జ్ఞానరత్నాలతో సంపన్నంగా చేస్తాను.
నేను ప్రతి కర్మను చేస్తూ ఆత్మిక స్థితిలో ఉంటూ నా శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకుంటాను బాబా. నేను శ్రేష్ఠ కర్మలను చేస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిస్తాను బాబా. అన్ని కర్మలను చేస్తూ అందరి సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా నష్టో మోహాగా ఉంటాను బాబా. భోజనం చేస్తూ కూడా ఆసక్తితో ముక్తిగా అయ్యి అనాసక్తిని, అభోక్తి యొక్క స్థితిని అనుభవం చేస్తాను. ప్రియమైన బాబా, నేను సదా సాత్వికమైన భోజనాన్ని మరియు ప్రకృతి సిద్ధమైన భోజనాన్ని స్వీకరిస్తాను. జిహ్వా చాపల్యం యొక్క ఆకర్షణలతో ముక్తులుగా ఉంటూ సదా హెల్దీగా ఉంటాను. సదా ఆరోగ్యంగా ఉంటూ అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి మార్గదర్శనం చేస్తాను బాబా. బాబా, నేను మీతో ప్రామిస్ చేస్తున్నాను, ఎక్కడ ఈశ్వరీయ సేవ ఉండదో నేను అక్కడ అడుగు పెట్టను బాబా. నా ప్రతి అడుగులో ఈశ్వరీయ సేవ ఇమిడి ఉంటుంది. ఇప్పటి నుండి పాత స్వభావాల సంస్కారాలను త్యాగము చేసి రావణుని దేహాభిమానాన్ని త్యాగము చేసి ఆత్మిక స్థితిలో స్థితి అయ్యేటువంటి సాధన చేస్తాను. సదా శ్రేష్ఠ కర్మలు చేస్తూ నేను నా భవిష్యత్తును శ్రేష్టంగా తయారు చేసుకుంటాను బాబా. ఇదే నా ప్రతిజ్ఞ ఉన్నది. నేను సదా ఆత్మిక స్థితిలో స్థితి అయ్యి మీ యొక్క ఛత్ర ఛాయలో ఉంటూ మాయాజీతిగా అయి చూపిస్తాను బాబా. నేను సదా సర్వశక్తుల యొక్క కిరణాల క్రింద ఉంటాను. సర్వశక్తుల యొక్క అనుభవాన్ని చేస్తూ అందరికీ సర్వశక్తుల యొక్క దానం చేస్తాను బాబా. నేను సర్వగుణాలు సర్వశక్తులతో సంపన్నంగా అయ్యి విశ్వాత్మలందరికీ గుణాలు మరియు శక్తుల దానము చేస్తాను. ఇప్పుడు నేను ఆత్మను శబ్దానికి అతీతంగా విదేహీ స్థితి యొక్క అనుభవం చేస్తూ తమ స్వీట్ సైలెన్స్ హోమ్ పరంధామానికి ఎగిరి వెళుతూ ఉన్నాను. నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా అయ్యి నేను
బంగారు ఎరుపు వర్ణము కలిగిన దివ్య ధామానికి తమ బిందువు అయిన జ్యోతి స్వరూపంలో చేరుకుంటున్నాను. బిందువుగా అయి బిందువు మరియు గుణాల యొక్క సింధువు బాబా యొక్క సన్ముఖంగా చేరుకున్నాను. అతీంద్రియ సుఖాన్ని మరియు అపారమైన శాంతిని అనుభవం చేస్తున్నాను. నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు శివ్ బాబా ఇక్కడ మీతో సమీపంగా ఉన్న అనుభవము మొత్తము కల్పమంతటిలో కేవలము ఈ ఒక్కసారి మాత్రమే ఈ సంగమ యుగములో నాకు ప్రాప్తిస్తుంది. ధన్యవాదములు బాబా. మీరు నన్ను తమవారిగా చేసుకొని ఇంటి యొక్క మార్గాన్ని తెలియచేసి ఈ అద్భుతమైన అనుభవం యొక్క సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించారు. ఇప్పుడు నేను నెమ్మదిగా తిరిగి మరలా సూక్ష్మవతనానికి చేరుకుంటున్నాను. ఫరిస్తాల యొక్క మహారాజు బ్రహ్మ బాబాతో కలిసి ఇప్పుడు నేను వీడుకోలు తీసుకుంటున్నాను. నెమ్మదిగా స్థూల వతనములో భౌతిక శరీరములో ప్రవేశిస్తున్నాను. వతన విహారం యొక్క అనుభవము నా మనస్సు మరియు హృదయంలో ముద్రింపబడినది. ఇప్పుడు రోజంతా కర్మలు చేస్తూ సంబంధ సంపర్కంలోకి వస్తూ నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా సమానంగా ఎగిరే కల యొక్క అనుభవాన్ని చేస్తూ ఉంటాను. నేను స్వరాజ్యాధికారి ఆత్మను. నేను బాబా సమానంగా సర్వశక్తులతో సంపన్నంగా పరమాత్మతో ప్రాప్తించిన సర్వశక్తులను నలువైపులా వ్యాపింపచేస్తున్నాను. నేను బాబా సమానంగా శాంతి సాగరులుగా అయ్యి నలువైపులా శాంతి యొక్క వైబ్రేషన్స్ ని వ్యాపింపచేస్తున్నాను. అంతటా శాంతియే శాంతి వ్యాపించి ఉన్నది. దూరములో ఉన్నటువంటి ఆత్మలు కూడా ఈ శాంతి యొక్క అనుభూతిని చేస్తున్నారు.
నేను బాబా సమానంగా విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేను బాబా సమానంగా విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేను బాబా సమానమైన పవిత్ర ఆత్మను. నేను బాబా సమానమైన పవిత్ర ఆత్మను. నేను బాబా సమానంగా విశ్వ కళ్యాణకారిని ఉన్నాను. విశ్వ కళ్యాణకారిని ఉన్నాను. విశ్వ కళ్యాణకారిని ఉన్నాను. ఓం శాంతి. శాంతి. శాంతి.